హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మనకు రాష్ట్రంలో డిసిసి బ్యాంకుల నుంచి వేకెన్సీస్ పరంపర కొనసాగుతూ ఉంది. మన అదే కవుల్లో మనకు డిసిసిబి చిత్తూరు నుంచి కేవలం స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలే 75 రావడం జరిగింది. 75 వేకెన్సీస్ ఒకే జిల్లాలో ఇంత భారీగా రావడం అనేది చాలా అరుదు. ఇప్పుడు మన చిత్తూరు జిల్లాకి 75 వేకెన్సీ వచ్చాయి. ఇందులో 67 వచ్చేసి ఓపెన్గా అప్లై చేసుకోవచ్చు. అందరూ 8 పోస్టులు వచ్చేసి ఎవరంటే ఆల్రెడీ ఎవరైతే డిసిసి బ్యాంకులో పనిచేస్తున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. మిగతా 67 పోస్టులకు మనందరం కూడా పోటీ పడవచ్చు. ఏ జిల్లాలో కూడా ఇంత భారీగా ప్రస్తుతానికి రాలేదు. ఇది ఒక అద్భుతమైన అవకాశం. చిత్తూరు జిల్లా వాళ్ళకే ఇది చాలా అద్భుతమైన అవకాశం. ఎందుకంటే చిత్తూరు జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుంటారు. బయట ఏ జిల్లా వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర అప్లై చేసుకోకూడదు. ఇది కంప్లీట్గా పాత జిల్లాల ప్రకారం ఇంత వేకెన్సీస్ ఉంది. మరి ఇంత వేకెన్సీస్ ఉంది కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఖచ్చితంగా ప్రిపరేషన్ బాగా కొనసాగించండి. ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి చూస్తున్నాం. సో డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి మనకు చూస్తే నెంబర్ ఆఫ్ వేకెన్సీ 75. అయితే మనకు స్టాఫ్ అసిస్టెంట్ వచ్చింది కానీ మనకు అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ రాలేదు. దీంట్లో ఈసారి చిత్తూరుకు రాలేదన్నమాట. ఓకే, మరి ఏ జిల్లా వాళ్ళు అదే జిల్లా అప్లై చేసుకుంటాం. సమయం కూడా మనకు దాదాపుగా 40 డేస్ టైం ఉంది. ఇక 40 డేస్లో సిన్సియర్గా ప్రిపరేషన్ కొనసాగిస్తే తొందరగా స్టేట్మెంట్ కూడా రాబోతుంది. సో మిగతా ఎస్ఎస్సి రైల్వేలాగా కాదు, ఇది టప్ప వస్తుందా రాదు అంతే. మరి ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ చూడబోతున్నాం. అదేవిధంగా మనకి ఉత్తమ్స్ అకాడమీ అందించే ఆన్లైన్ కోచింగ్ అయితేనేమి, టర్నింగ్ పాయింట్ అందించే ఆఫ్లైన్ కోచింగ్ అయితేనేమి, పూర్తి వివరాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్, ఇంపార్టెంట్ డేట్స్ అయితేనేమి, ఎగ్జామ్ ప్రొసీజర్ అయితేనేమి, ఎగ్జామ్ ప్యాటర్న్ అయితేనేమి, ఫైనల్ సెలక్షన్ అయితేనేమి, సో మిగతా ఈ జిల్లాతో పాటుగా ఇక ఏ జిల్లాలో వచ్చినా ఇవన్నీ కూడా 1 by 1 ఈ యొక్క వీడియోలో చెక్ చేద్దాం రండి. మరి ఈ యొక్క డిసిసిబికి సంబంధించి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మనకు స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ కాబోతా ఉంది. ఆఫ్లైన్ కోచింగ్ అయితే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు మీకు ఉంటుంది. కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ డిసిసిబికి మాత్రమే. మరి ఆన్లైన్ కోచింగ్ అయితే మాత్రం ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్, లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఫుల్ కోర్సు ఉంటుంది, మరి ఇక్కడ వీడియోస్, దాంతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే మనకు ఏమేమి వచ్చాయి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్తో పాటుగా అంటే కడప డిసిసిబి నుంచి మనకు స్టాఫ్ అసిస్టెంట్ మరి అసిస్టెంట్ మేనేజర్స్ ఉద్యోగాలు రావడం జరిగింది. అదే మాదిరిగా ప్రకాశం డిసిసిబి నుంచి కూడా మనకు స్టాఫ్ అసిస్టెంట్ మరి అసిస్టెంట్ మేనేజర్స్ ఉద్యోగాలు రావడం జరిగింది. మరి విజయనగరం నుంచి మనకు స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు, వైజాగ్ నుంచి స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు, నెల్లూరు నుంచి స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు, చిత్తూరు నుంచి కూడా మనకు స్టాఫ్ అసిస్టెంట్ మాత్రం రావడం జరిగింది. మరి ఇక అన్ని డిసిసిబిలకు మొత్తం 6 డిసిసిబి అంటే ఓల్డ్ జిల్లాలు మనకు 13 ఉన్నాయి. 13లో 6 అయితే మాత్రం ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి ముఖ్యమైన డేట్ చూసినట్లయితే మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ యొక్క ప్రక్రియ అంటే ఈ రోజు అంటే జూలై 24th నాడు మన అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది. మీరందరూ కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకు నెక్స్ట్ మంత్ అంటే 7వ తేదీ అంటే ఆగస్టు 7వ తేదీ నాడు మనకు ఇది అప్లై చేసుకోవడానికి గడువు ముగిసిపోతుంది. మరి ఎగ్జామినేషన్ ఎప్పుడుందని చెప్తున్నారంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ అంటున్నారంటే ఆగస్టు సెప్టెంబర్ అంటే మేబీ ఆగస్టు చివరి వారం లేకపోతే మనకు సెప్టెంబర్ మొదటి వారం అట్లా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనా సరే మనకు దాదాపుగా 40 డేస్ టైం అయితే రావడం, మినిమం 40 డేస్ టైం అయితే వచ్చింది. ఇంతకన్నా ఎక్కువ ఆశించకాకండి ఇక మీదట. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఐపీఎస్ కానీ, నెక్స్ట్ ఎల్ఐసి ఏది వచ్చినా సరే ఇంతకన్నా టైం ఎక్కువ మనం ఆశించకూడదు. కాబట్టి ఇప్పటి నుంచే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి చూస్తే క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క స్టాఫ్ అసిస్టెంట్ కంటే, స్టాఫ్ అసిస్టెంట్కు ఎనీ డిగ్రీ, సో డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇది నార్మల్ డిగ్రీనా బీటెక్ డిగ్రీనా అనేది సంబంధం లేదు. ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, మార్కులు ఎంత శాతం ఉన్నా కూడా పర్వాలేదు. సో డిగ్రీ పాస్ అయ్యి ఎప్పటికీ యాజ్ ఆన్ 24/7/2026 నాటికి, ఓకే 24/7/2026 నాటికి డిగ్రీ పాస్ అయ్యి మరి మీ యొక్క ఏజ్ అనేది 20 నుంచి 30 మధ్యలో ఉంటే, ఎప్పటికీ ఏజ్ అనేది అంటే యాజ్ ఆన్ 1 జూన్ 2026 నాటికి మీ యొక్క ఏజ్ 20-30 మధ్యలో ఉంటే, డిగ్రీ పాస్ అయి ఉంటే ఇక తేదీకి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఏ జిల్లా వాళ్ళు అదే జిల్లాకు మాత్రమే. మరి జనరల్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎంత ఉండాలి ఏజ్ అంటే 20 నుంచి 30 ఇయర్స్ వరకు ఉండాలి. మరి బీసీ వాళ్ళకి, బీసీ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ వాళ్ళందరూ కూడా
20 నుంచి 33 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 20 నుంచి 35 వరకు అప్లై చేసుకోవచ్చు. మరి పీడబ్ల్యూబీడీ వాళ్ళైతే 20 నుంచి 40 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే వాళ్ళకి సర్వీస్ని బట్టి వయసులో సడలింపు అనేది ఉంటుంది. మీరు క్లియర్ కట్గా ఆప్కాబ్లోకి వెళ్ళినా లేక మీకు కోఆపరేటివ్ బ్యాంకుకు వెళ్తే మీరు ఇక ఆన్లైన్లో ఈ యొక్క వెబ్సైట్లో మీరు క్లియర్గా ఇంకా మోర్ డీటెయిల్స్ మీరు చూడొచ్చు. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ కూడా మీరు విజిట్ చేయండి. లేకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్కి మీరు కాల్ చేసినా కూడా మనం మీకు స్పందిస్తాం అన్నమాట. నెక్స్ట్ చూస్తే సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంది. ఈ యొక్క స్టాఫ్ అసిస్టెంట్ అంటే సెలక్షన్ ప్రొసీజర్ అనేది సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్. మిగతా బ్యాంక్స్కి మనకి ఏముంటుంది, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, పిఓ అయితే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించి కంప్లీట్గా మనకి ఏముందంటే కేవలం సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ మాత్రం ఉంది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారిపోయింది. సో గతంలో ఏమడిగేవాళ్ళు అంటే 3 సబ్జెక్టులు అడిగేవాళ్ళు, ఓన్లీ ఇంగ్లీషు, రీజనింగ్, అరిథమెటిక్ మాత్రం ఉండేది. కానీ ఇప్పుడు ఈ యొక్క DCCB 2026 నుంచి కంప్లీట్గా మనకు ప్యాటర్న్ మారిపోయింది. 5 సబ్జెక్టులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉండదు, సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, నో మెయిన్ ఎగ్జామినేషన్, నో ఇంటర్వ్యూ ఆల్సో. ఏది క్లరికల్ ఉద్యోగాలకైనా సరే, అసిస్టెంట్ మేనేజర్కైనా సరే ఇంటర్వ్యూ లేదు, కేవలం ఎగ్జామ్ ద్వారానే మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అయితే నెగిటివ్ మార్క్ మనకు ఉంది, నెగిటివ్ మార్క్ ఉంది. మరి ఈ యొక్క CBT ఎగ్జామినేషన్లో మనకి శాలరీ చూస్తే ఇక్కడ 47,000 మనకి శాలరీ ఉంది, 47,000 శాలరీ ఉంది. అదే POకి అంటే మేనేజర్కి అయితే 63,000. అంటే మన లోకల్గానే ఉంటూ 47,000 శాలరీ అంటే చాలా ఎక్సలెంట్ కదా, అద్భుతమైన శాలరీ కదా. మరి CBT ఎగ్జామినేషన్లో మనకు అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 200 క్వశ్చన్లు ఇస్తారు. మనకు 200 మార్కులకు ఉంటుంది. ఇచ్చే టైం ఎంత అంటే 120 మినిట్స్ టైం మనకి ఇవ్వడం జరుగుతుంది. అందులో చూస్తే మనకు రీజనింగ్ అబిలిటీ, సో రీజనింగ్ అబిలిటీ నుంచి మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులకు కేటాయించడం జరిగింది. మరి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూస్తే మనకు 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది, 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది. మరియు జనరల్ అవేర్నెస్ చూసినట్టయితే 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంది. మరి కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంది. అంటే ఇక్కడ మనకు కంప్యూటర్ నాలెడ్జ్లో 40 క్వశ్చన్స్కు 20 మార్క్స్, అంటే ఒక క్వశ్చన్కి హాఫ్ మార్క్ పెట్టాడు. ఈ యొక్క 20 మార్క్స్ ఏం చేశాడంటే దీంట్లో 10 మార్కులు ఎత్తిపోయి రీజనింగ్లో యాడ్ చేయడం జరిగింది. అదే మాదిరిగా ఇంకొక 10 మార్కులు వచ్చేసి క్వాంట్కి యాడ్ చేయడం జరిగింది. అంటే గతంలో మనకు ఓన్లీ రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ ఉండేది. ఇప్పుడు జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ 2 కూడా యాడ్ చేశారు. ఇది ఒక పెద్ద పరిణామం అనమాట. అంటే ఇక మీదట జీకేకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. IBPS PO అయినా, SBI PO అయినా, PNBలో LBO అయినా, ఎక్కడైనా సరే ఇక మీద బ్యాంకింగ్ రంగంలో మనకు జనరల్ అవేర్నెస్ లేదా కంప్యూటర్ అవేర్నెస్ లేదా ఫినాన్షియల్ అవేర్నెస్ లేదా బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ అయిపోయింది. అదే మనకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా అనమాట. అయితే ఇక్కడ మనకు ఇక్కడ సెక్షనల్ టైమింగ్ లేదు. సో సెక్షనల్ టైమింగ్ లేదంటే మీకు ఓవరాల్గా ఈ యొక్క 5 సెక్షన్స్ కలుపుకొని మనకి ఇచ్చే టైం ఏంటంటే 120 మినిట్స్ టైం ఇస్తారు. మరి మనకి ఫైనల్ సెలక్షన్ ఏం చేస్తారంటే ఫైనల్ సెలక్షన్లో ఎవరికైతే మార్కులు ఎక్కువ వచ్చినాయో, ఎవరికైతే టాప్ మార్క్ వచ్చిందో వాళ్ళకు కేటగిరీ వైజ్ తీసుకొని వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కూడా లేదు కదా, సో నో క్వశ్చన్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా లేదు కాబట్టి ఫైనల్ సెలక్షన్లో మనకు ఏం చేస్తారంటే టాప్ మార్క్ వచ్చిన వాళ్ళకు మనకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కంపల్సరిగా తెలుగు తెలిసి ఉండాలి, ఇంగ్లీష్తో పాటుగా లోకల్ లాంగ్వేజ్. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాబట్టి తెలుగు కంపల్సరీ తెలిసి ఉండాలి. కంప్యూటర్ మీద కొంచెం నాలెడ్జ్ కూడా ఉండాలన్నారు. ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అంతో ఇంతో ఉంది, కానీ దాని గురించి వర్రీ కావాల్సిన అవసరం ఏమీ మనకు లేదనమాట. ఓకేనా. మరి చూస్తే బాండ్ అనేది 2 lakhs. అంటే ఒకవేళ మనకు జాబ్ వస్తే బ్యాంకులో జాయిన్ అయిన తర్వాత బ్యాంకులో రిజైన్ చేస్తారంటే ఒప్పుకోరు. 2 lakhs బాండ్ కట్టి మీరు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 2 years లోపల అయితే 2 lakhs కట్టాలి. 2 years తర్వాత అయితే ఈ యొక్క 2 lakhs మనం పే చేయాల్సిన అవసరం లేదు. సార్ మరి 2 lakhs మనకి ఇబ్బంది కదా అనుకుంటున్నారా? రూరల్ బ్యాంక్స్ అయినా కూడా మనకు 2 lakhs బాండ్ ఉంది, DCC బ్యాంక్స్ అయినా సరే మనకు 2 lakhs బాండ్ ఉంది. మనం ఎప్పుడు బయటికి పోతాం? దీనికన్నా బెటర్మెంట్ వస్తేనే కదా మనం బయటికి పోయేది. సో దీనికి మంచి శాలరీ వస్తేనే మనం బయటికి పోయేది. ఓకే వచ్చింది అనుకుంటాం, 2 lakhs కడతాం. ఎందుకంటే మీరు అసిస్టెంట్ మేనేజర్గా నెలకు 65,000 తీసుకుని దగ్గర అంటే 3 months శాలరీలో 2 lakhs వస్తుంది. ఒకవేళ ఇదే క్లరికల్ జాబ్ అనుకోండి, నెలకు దగ్గర 50,000 ఉంది. 4 నెలలు ఎంత? 2 లక్షలు మనకు వచ్చేసింది కదా 4 నెలలు. అంటే ఇక 4 months నేను గవర్నమెంట్కి ఫ్రీగా చేసిన అనుకోండి. కాబట్టి ఈ బాండ్ గురించి మీరు ఎప్పుడు భయపడకండి. సో గతంలో కూడా చాలామంది బాండ్ ఉంది అనేసి చాలామంది అప్లై చేయలేదు, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి జాబ్ వచ్చాయి, వాళ్ళందరూ చాలా బాధపడ్డారు, అయ్యో నేను చేసింది బాగుండేది అనేసి. ఓకేనా. కాబట్టి మిగతా బ్యాంక్స్తో పోల్చుకున్నప్పుడు DCC బ్యాంక్స్ అనేది ఈజీగానే ఉంటుంది.
జనరల్గా రూరల్ బ్యాంక్స్ ఈజీ అని చెప్తాం, కానీ డిసిసి బ్యాంక్ వచ్చినప్పుడు రూరల్ బ్యాంక్స్ కంటే ఇది ఈజీగా ఉంటుంది. కానీ మీరు ఫోకస్ చేయాల్సింది ఎక్కడ అంటే, మనం బాగా ఫోకస్ చేయాల్సింది ఎక్కడ అంటే మనకు జీకే అండ్ కంప్యూటర్స్ మీద మనకు తక్కువ సమయం ఉంటుంది, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి మీద మీరు బాగా ఫోకస్ చేయండి. మరి ఆన్లైన్ కోచింగ్ పరంగా అయితే ఉత్తమ్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్లో మనకి యాప్ లింక్ ఉంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు మనకు కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు ఆన్లైన్ కోచింగ్ ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే మీరు ఆఫ్లైన్ కోచింగ్ టర్నింగ్ పాయింట్ కడపకు రావచ్చు. ఇప్పటికే దాదాపుగా చాలామంది అభ్యర్థులు మనకు ఇక డిసిసి బ్యాంకర్లో కడప కానీ, చిత్తూరు కానీ, కర్నూలు కానీ, ప్రకాశం కానీ, ఓకే, ఇక రకరకాల జిల్లాలో మన టర్నింగ్ పాయింట్ అభ్యర్థులు జాబ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు చాలా మంచిగా ఒక్కొక్కరు మేనేజర్ అయిపోయి స్కేల్ 3, స్కేల్ 4లో కూడా కొందరు ఉన్నారన్నమాట. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని జారి విడుచుకోవద్దు. కాంపిటీషన్ పరంగా కూడా తక్కువ ఉంటుంది, లోకల్ కాంపిటీషన్ పరంగానే ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. మరి మీరు ఒకవేళ మన దగ్గర కోచింగ్ జాయిన్ కావాలనుకుంటే ఫీ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ 3,000 రూపీస్ ఉంటుంది. కంప్లీట్గా మీకు ఆఫ్లైన్ కోచింగ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే లెవెల్లో మీకు ప్రతిరోజు 6 గంటలు లైవ్ క్లాసెస్ ఉంటాయి. కొన్ని రికార్డెడ్ వీడియోస్ ఇస్తాం, ఎగ్జామినేషన్స్ కూడా మీకు పెడదాం. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ యొక్క 30 నుంచి 40 డేస్లో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎగ్జామినేషన్కి సిద్ధం చేయించడం మా యొక్క డ్యూటీ అనమాట. మరి నేను జాబ్ చేస్తున్నాను, నాకు అంత టైం లేదు అనుకున్న వాళ్ళకి రికార్డెడ్ వీడియోస్ కూడా మనకు దగ్గర బ్యాచ్ ఉంది. అది ఏం చేస్తామంటే 1,000 రూపీస్ మాత్రమే. ఈ కంప్లీట్గా అంత ఆల్రెడీ రికార్డ్ చేసి ఉంటాం. ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క చాప్టర్, ఎగ్జామినేషన్స్ అన్ని కూడా అవన్నీ కూడా మీరు రికార్డెడ్ వీడియోలో మీరు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో అప్పుడు మీరు చేసుకుంటూ ఉండొచ్చు. అందువల్ల దీనికి కాస్ట్ 1,000 రూపీస్ ఉంటుంది. మరి నాకు ఆల్రెడీ వేరే చోట కోచింగ్ తీసుకున్నాను, నాకు లైవ్ క్లాసెస్ వద్దు, నాకు రికార్డెడ్ వీడియోస్ వద్దు, నాకు ఓన్లీ ప్రాక్టీస్ చాలు అనుకున్న వాళ్ళకు టెస్ట్ సిరీస్ ఉంది, మీకు 3,000 రూపీస్ ఇస్తాం. ఇక్కడ మీకు దాదాపుగా మీకు 30+ గ్రాండ్ టెస్ట్లు మీకు అందించడం జరుగుతుంది. 30+ గ్రాండ్ టెస్ట్ లేటెస్ట్ ప్యాటర్న్లో, లేటెస్ట్ అప్డేట్లో, సిలబస్ ప్రకారం మీకు 30 మోడల్ పేపర్స్ ఇస్తాం. దీని యొక్క కాస్ట్ 3,000 రూపీస్ ఇంక్లూడింగ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఉంటుందన్నమాట. మరి మీకు అనుకోవచ్చు, సార్ ఇది ఉండేది 1.5 monthలోనే కదా, మరి మీరు 6 months వ్యాలిడిటీ అన్నారు, మరి మాకు వేస్ట్ అవుతుంది కదా అనుకుంటున్నారా? ఎస్, ఈ యొక్క కోర్స్ అనేది మీకు డిసిసి బ్యాంక్స్ మాత్రమే కాదు, తొందరలో మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్లరికల్ జాబ్స్ రాబోతున్నాయి. 10,000 నుంచి 12,000 రాబోతున్నాయి. అదే మాదిరి ఐబీపీఎస్ క్లరికల్ నుంచి 12 నుంచి 15,000 రాబోతున్నాయి. సో దాంతోపాటుగా మనకి ఐబీపీఎస్ నుంచి రూరల్ బ్యాంక్స్ క్లరికల్, రూరల్ బ్యాంక్స్ నుంచి మనకు పీఓ కూడా ఉంది కాబట్టి దానికి మనకు వస్తుంది. దాంతోపాటుగా ఇన్సూరెన్స్ సెక్టర్ నుంచి ఇప్పుడు మనకి ఎన్ఎస్సిఎల్ వచ్చింది నోటిఫికేషన్, అసిస్టెంట్ ఉద్యోగాలు, దీంట్లో కూడా సేమ్ సిలబస్ ఉంది. దాంతోపాటుగా మనకి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకి అసిస్టెంట్ ఉద్యోగాలు రాబోతున్నాయి. దానికి కూడా ఇదే సిలబస్ ఉండబోతా ఉంది. కాబట్టి మీకు ఈ కోర్స్ తీసుకుంటే, మీరు డిసిసిబి కోర్స్ తీసుకుంటే మీకు డిసిసిబితో పాటుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐబీపీఎస్ క్లరికల్, ఐబీఎస్ రూరల్ బ్యాంక్స్ మరియు ఇన్సూరెన్స్ సెక్టర్ అన్ని రకాల ఉద్యోగాలకు ఈ కోర్స్ మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే, మరి ఆఫ్లైన్ బ్యాచ్గా ఫీజు వచ్చేసి 22,000 మనకు ఉంటుంది. సో అమ్మాయిలకు స్పెషల్గా హాస్టల్ వస్తూ కూడా మన దగ్గర ఉంది టర్నింగ్ పాయింట్ కడప నందు. సో మరి అదే మాదిరిగా మనకి టీంలో ఎవరున్నారు, ఈ యొక్క ఆన్లైన్ టీంలో మనకి ఎవరున్నారంటే ఇంగ్లీష్కి వచ్చేసి తేజస్వి మేడం ఉన్నారనమాట, కంప్లీట్గా లైవ్ క్లాసెస్. మరి ఆఫ్లైన్ క్లాస్ అయితే ఇంగ్లీష్తో తేజస్వి మేడంతో పాటుగా కరుణాకర్ సార్ ఉంటారు. మరి రీజనింగ్ ఎవరున్నారంటే మల్లి సార్ ఉన్నారు, మల్లి సార్తో పాటుగా ప్రసన్న మేడం కూడా ఉంటారు. మరి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూస్తే, ఓకే, మరి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూసినట్టయితే మీకు ఉత్తమ్ సార్ వాళ్ళతో పాటుగా మల్లి సార్ ఉంటారనమాట. అంటే ఇక్కడ రీజనింగ్ చూస్తే మల్లి సార్ ఉన్నారు, మళ్ళీ సార్ రీజనింగ్లో, క్వాంట్లో మళ్ళీ సార్ వస్తారు. మరి జీకే అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ పరంగా ఉత్తమ్ సార్ ఉంటారు. అంటే ఇక్కడ క్వాంటిలో వస్తారు ఉత్తమ్ సార్, ఇక్కడ వస్తారు. దానితో పాటుగా నిష్ఠ మేడం కూడా మనకు ఉంటారు అనమాట. తర్వాత కంప్యూటర్స్ వచ్చేసి మనకు ప్రసన్న మేడం గారు ఉంటారు. వీళ్ళందరూ కూడా మనకి టీంలో లైవ్ క్లాసెస్లో వీళ్ళందరూ కూడా మీకు కనిపిస్తూ ఉంటారు అనమాట. మరి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కు మీరు కాల్ చేయొచ్చు. సో దీంతో పాటుగా మనకు తొందరలోనే మన జిల్లా కోర్టుల నుంచి మీకు అన్ని రకాల కోర్సు రాబోతున్నాయి, అన్ని రకాల పోస్ట్ రాబోతున్నాయి. జూనియర్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, ఎగ్జామినరు, టైపిస్టు, కాపిస్టు, స్టెనోగ్రాఫర్, ఈ ప్రాసెస్ సర్వర్, డ్రైవర్స్, ఆఫీస్ అపాయింట్మెంట్ వస్తున్నాయి. సో వాటికి సంబంధించినటువంటి కోర్సు కూడా మన దగ్గర ఉత్తమ్స్ అకాడమీలో కంప్లీట్గా ఆన్లైన్ కోర్సు మన దగ్గర ఉందన్నమాట. సో ఇది కూడా మీరు నచ్చితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేసుకోండి. బట్ బెటర్ ఏమంటే ఇప్పుడు బ్యాంక్స్కు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు వేరేది ఏమి ఆలోచించుకోకుండా హ్యాపీగా మన యొక్క కోర్సులో జాయిన్ అయ్యి మీరు జాబ్ సంపాదించుకునేసి మా యొక్క టీం కోరుకుంటా ఉంది. మరి మీరు ఫస్ట్ టైం చూస్తున్నది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మాదిరిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉందంటే అప్లై చేయండి. మీతో పాటుగా
ఎవరికైతే మీ ఫ్రెండ్స్ అందరికీ ఉందో వాళ్ళందరికీ కూడా చెప్పండి. ఎందుకంటే ఇది కాంపిటీషన్ చాలా చాలా తక్కువ ఉంటుంది. మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు డిసిసిబి బ్యాంక్స్ కాంపిటీషన్ తక్కువ. ఎందుకంటే డిసిసిబి అంటేనే మనందరూ కూడా అది రాజకీయ నాయకులు కొనుక్కుంటారు, అంత డబ్బులకి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. అది అపోహ మాత్రమే, అది కేవలం అపోహ మాత్రమే. సిన్సియర్ ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి. మీరు కూడా గమనించండి, ఎప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి చెప్పండి. నో క్వశ్చన్ ఆఫ్ ఇంటర్వ్యూ, నో మెయిన్స్. ఎగ్జామినేషన్ కంప్లీట్లీ ఎవరు నిర్వహిస్తారంటే ఐబిపిఎస్ దీని ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. డిసిసి బ్యాంక్ కాదు, రాష్ట్ర ప్రభుత్వము కాదు. సో కంప్లీట్గా ఈ ఎగ్జామ్ నిర్వహించేది మనకు డిసిసిబి నిర్వహించేది ఐబిపిఎస్ వాళ్ళు. కాబట్టి ఎక్కడ కూడా మనకు ఈ యొక్క కరప్షన్కి కానీ రికమెండేషన్స్ కానీ తావు లేకుండా కంప్లీట్గా ట్రాన్స్పరెన్సీతోనే మనకు జాబ్ వస్తుంది. ఎందుకంటే గతంలో మన పిల్లలు చాలామంది ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. ఎవరు కూడా 1 రూపాయి డబ్బులు ఖర్చు పెట్టుకోలేదు, కష్టపడ్డారు, చదివారు, ఈరోజు జాబ్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా హ్యాపీగా దీన్ని అప్లై చేయండి, ప్రిపరేషన్ కొనసాగించండి. మరి జాబ్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. నచ్చితే మన యొక్క కోర్సు ఉత్తమ్ సెకండ్ మ్యాప్ నుంచి మనకు కోర్సు కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.